అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఘటన తోటి డ్రైవర్పై దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తూ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అయ్యా చింతమనేని ప్రభాకర్ గారు, మీరు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు, ప్రజాప్రతినిధి. మీరు కాడ డ్రైవర్లపై దాడులు చేసి డ్రైవర్లను దూషిస్తూ ఉంటే ప్రస్తుతం మీరు నిధుల్లో ఉన్నారు, ప్రజాప్రతినిధి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీకు ఉంటే వివాదాలు ఉంటే గతంలో మాజీ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి ఎవరికన్నా ఉంటే మీరు చూసుకోవాలి. కానీ డ్రైవర్లపై జులుం విమర్శి మీరు దాడులు చేసి వాళ్ళని దూషించి వాళ్ళని మాటలంటే అధికారంలో ఉన్న నాయకులు మీరే ఎట్లా అంటే కామన్ పీపుల్ ఎంతోమంది అండదండగా ఎన్నుముక్కగా నిలవాల్సిన మీరు డ్రైవర్లపై మీరే దాడులు చేసి మీరే వాళ్ళని దూషించి ఇట్లా చేస్తూ ఉంటే ఇది ఎప్పటికడా భావ్యం కాదని చెప్పి మా డ్రైవర్ల తరపున భావిస్తున్నాం. ఇది ఎప్పుడు కాడా ఆ డ్రైవరు మీ వెహికల్ మీద నడిపేది కాడ మీ డ్రైవర్ అన్న ఇష్యూ కాడ మర్చిపోయి ఆ డ్రైవర్పై మీరు చూపిస్తున్న పదజాలం, మీరు దూషిస్తున్న మాటలు వింటూ ఉంటే మీరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రస్తుతం నిధుల్లో కొనసాగుతూ ఉండగా నిన్న ఫంక్షన్లో బండడ్డం పెట్టారని చెప్పి, ఇప్పుడు ఆయన తెలిసి పెట్టాడో తర్వాత విషయం. అది మీ వెనకాల గన్మెన్లు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. వాళ్ళన్నైనా సరే తీమని చెబితే డ్రైవర్ పక్క పెట్టుకుంటాడు కదా బండి. మీరు వాళ్ళు ఏం చెప్పకుండా డ్రైవర్కి మీ ఇష్టం వచ్చినట్టు మీరు దూషిస్తూ ఉండి మీకు నోటికి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఇది సబబు కాదని చెప్పి డ్రైవర్ల తరపున డ్రైవర్లు వినిపించే వాదం ఇది. ఎప్పుడు కూడా డ్రైవర్ ఎడం చేతి పక్క కూర్చుని డ్రైవర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎన్నుముక్కగా నిలుస్తున్న డ్రైవర్లపై మీరే జులుమింపరుస్తూ ఉంటే కామన్ పీపుల్ పబ్లిక్ వీళ్ళంతా ఏ రకంగా లెక్కేసుకోవాలి? వాళ్ళు ఏదన్నా చేతి మీరు ఖండించాల్సిందల్లా పోయి మీరే దూషించి మీరే ఇచ్చేసి డ్రైవర్లపై దాడులు చేస్తూ ఉంటే ఇది ఎన్నటికీ భావ్యం కాదని చెప్పి మా డ్రైవర్ల తరపున మేము భావిస్తున్నాం. బహిరంగ క్షమాపణ అనేది చెప్పపోతే చింతమనేని ప్రభాకర్ గారు బహిరంగ క్షమాపణ కానీ చెప్పపోతే డ్రైవర్పై జరిగిన అవమానానికి చర్చ పెట్టి మీరు బహిరంగ క్షమాపణ చెప్పపోతే రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లంతా ఓకుమ్మడిగా తయారయ్యి డ్రైవర్లంతా కూడా ఓకుమ్మడిగా తయారయ్యి ఎక్కడికక్కడే బళ్ళు నిలిచి ఏది చేయడానికైనా ధర్నాలు చేయడానికి కానీ ఏది చేయడానికైనా సిద్ధపడతారు. అప్పటిదాకా మీరు దీన్ని అలా కొనసాగించకుండా మీరు బహిరంగ క్షమాపణ చెబుతారని చెప్పి ఈ వీడియో ముఖంగా మేము తెలియజేస్తున్నాం డ్రైవర్ల తరపున. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించి చింతమనేని ప్రభాకర్ గారి మీద మీరు తగిన యాక్షన్ తీసుకుని ఆ డ్రైవర్కి జరిగిన
అవమానానికి చింతపైన ప్రభాకర్ గారు బహిరంగ చెప్పవలసిందిగా ఈ వీడియో ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అది జరగని పక్షంలో రాష్ట్రమే తమ్మించిపోయేలాగా రెండో డ్రైవర్కి ఇట్లా జరగకుండా అది చెప్పిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లంతా కలిసి ఓ కుమ్మడిగా రవాణా ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసి దీని కార్యాచరణ వేరేలాగా ఉంటుంది. దీనిపై నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, మా రవాణా శాఖ మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డి గారు దీనిపైన స్పందించి దీనిపైన చర్యలు తీసుకుని దెందులూరు ఎమ్మెల్యే గారిని చింతపైన ప్రభాకర్ గారిని తీవ్రంగా ఖండిస్తూ ఈ మీడియా ముఖంగా ఆ డ్రైవర్కి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. జై డ్రైవర్ అన్న, నా డ్రైవర్ కుటుంబమా, డ్రైవర్లంతా ఐక్యతగా ఉండి ఇది ఎట్లా జరుగుతుందో ఈ పరిణామం చూసి డ్రైవర్లంతా ఓకుమ్మడిగా ఒక తాటి మీదకి వచ్చి దీన్ని పరిగణనలో తీసుకుంటారని చెప్పి డ్రైవర్లందరికీ ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై డ్రైవర్ అన్న, నా డ్రైవర్ కుటుంబం.